ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు అప్డేట్స్ వస్తాయి. ప్లీజ్ లైక్ అండ్ షేర్. ఈరోజు మనం డబుల్ కలర్ రోజ్ పెటల్స్తో వేణి ఎలా తయారు చేయాలో చూద్దాం. ఆరెంజ్ అండ్ పింక్ కలర్ ఫ్లవర్స్. రోజ్ పెటల్స్ని ఇప్పుడు రెడీగా ఉంచుకున్నాము. గోల్డ్ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ని కూడా తీసుకోవాలి. ఇప్పుడు పెద్ద సూదికి కాడని బేస్ కోసం నేను గుచ్చి రెడీగా ఉంచుతున్నాను. ఈ పెద్ద రోజ్ పెటల్స్ని వీడియోలో చూపించిన విధంగా నీట్గా అటు సైడ్ మడత పెట్టుకోవాలి. ఈ విధంగా మడత పెట్టుకొని వేణి తయారు చేసుకోవటమే. ఆరెంజ్ పెటల్ యూజ్ చేసినాక నెక్స్ట్ పింక్ కలర్ పెటల్ని కూడా సేమ్ అదే విధంగా సూదికి గుచ్చుకోవాలి. ఇలా ఆల్టర్నేటివ్గా రెక్కల్ని మార్చుకుంటా, ఆరెంజ్ అండ్ పింక్ కలర్స్ రెక్కల్ని మార్చుకుంటా మనం సూదికి గుచ్చుకోవాలి. ఇలాంటి డిఫరెంట్ వేణీస్ కనుక చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎన్నో వెరైటీస్ జడబిళ్ళలు వేణీస్ నా ఛానల్లో తయారు చేశాను, కావాలంటే ఒకసారి చూడండి. ఇలా పింక్ అండ్ ఆరెంజ్ పెటల్స్తో వేణి కాకుండా ఇంకా ఎన్నో కలర్స్తో వేణి తయారు చేసుకోవచ్చు. ఇలా రోజ్ పెటల్స్తో గుచ్చుకొని రెడీగా ఉంచుకున్నాం కదా, ఇదిగో చూడండి ఇలా రెడీ అవుతుంది. ఇప్పుడు గోల్డ్ కలర్ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ని 4 వైపులా గుచ్చుకోవాలి. ఇలా 4 వైపులా గుచ్చుకున్నాక ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ మరలా సేమ్ అదే ప్రాసెస్ ఆరెంజ్ అండ్ పింక్ కలర్ రోజ్ పెటల్స్ని మనం సూదికి గుచ్చుకోవాలి. చాలా సింపుల్ ఈజీ మెథడ్. మీరు వేణీలు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు నచ్చిన కలర్స్తో. మధ్య మధ్యలో గోల్డ్ ఫ్లవర్స్ యూజ్ చేస్తా వేణిని తయారు చేసుకోవచ్చు.
ఈ విధంగా వేణి డబుల్ కలర్స్తో సింపుల్గా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. లాస్ట్లో మరలా నేను కాడని గుచ్చి బేస్ కోసం ఉంచుతున్నాను. చూడండి అంత నీట్గా వేణి ఇంట్లోనే మనం రెడీ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.